అని. ఈరోజు నేను 4th పోయం చెప్పబోతున్నాను. అంటే సుమతి శతకంలో 100 పోయమ్స్కి ఒక పోయం చెప్తున్నాను. లాస్ట్ టైం మనకి 3rd పోయం వచ్చింది కదా, ఇప్పుడు 4th పోయం చెప్తాను. ఇది కొంచెం మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంట్లో 5 పిక్చర్లు వస్తాయి. సో మనం ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా పోయం చదవడం స్టార్ట్ చేద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చిట్టంబవు. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. కోపమే తన శత్రువు అంటే ఇక్కడ ఈవరి గారు కోపడుతున్నారు. చూడు, ఇదంతా ముఖం చూడు, క్లియర్గా కనిపిస్తుంది తను కోపడుతుందని. ఇక్కడ 2 పిల్లలు మేము నీ కాడికి రాము, మమ్మల్ని ఏదో తిడతారు అని అనుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్, తన శాంతమే తనకు రక్ష అంటే ఇక్కడ ఈమె శాంతంగా ఉంది, అసలు ఏ చుక్క కూడా కోపం లేదు. సో తను లవ్ చూపిస్తుంది పిల్లల మీద. సో వీళ్ళిద్దరూ చాలా అనుకుంటున్నారు, ఈమె చాలా శాంతంగా ఉంది కదా, ఏదొకటి మాట్లాడదాము, హాయ్ చెప్దాము అనేసి వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, హాయ్ చెప్తున్నారు. ఈమె మంచిగా శాంతంగా ఉంది. సో నెక్స్ట్ పిక్చర్, దయ చిట్టంబవు అంటే ఇక తనకి టేబుల్స్ తెలియవు. శైల తన పిల్లకి టేబుల్స్ తెలియదు, అందుకోసం ఇక్కడ క్లియర్గా శైల అని రాశాను. సో ఆ పిల్లకి టేబుల్స్ తెలియకపోతున్నప్పుడు అలీ ఏం చేసింది, హెల్ప్ చేస్తుంది. ఇది ఇక్కడ వాడాలి, ఇది ఇక్కడ రావాలి అనేసి ఇక్కడ మ్యాథ్స్ బుక్లో హెల్ప్ చేసింది. నెక్స్ట్, రిటర్న్లో కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హోంవర్క్ ఉంది. అలీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ తీసుకోవడం మర్చిపోయింది. సో శైల వెంటనే తను అనుకోండి, అబ్బా ఈ పిల్ల నాకు హెల్ప్ చేసింది కదా, తనకు కూడా హెల్ప్ చేద్దాం అనేసి అన్నది. సో తను హెల్ప్ చేసింది, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ ఇది నీది అలీ అనేసి హెల్ప్ చేసింది. నెక్స్ట్ పిక్చర్, తన సంతోషమే స్వర్గం. ఇక్కడ ఒక ఓల్డ్ లేడీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తను ఆఫీస్లో ప్రమోట్ అయింది. సో తను ఇక్కడ ఏమనుకుంటుందంటే స్వర్గం లాగా ఉంది, అంటే రియల్గా కాదు, ఇమాజిన్గా. ఇక్కడంతా క్లౌడ్స్ ఉన్నట్లు, తను హ్యాపీగా బటర్ఫ్లైస్తో డాన్స్ చేస్తున్నట్లు అనుకుంటుంది. నెక్స్ట్ పిక్చర్, తన దుఃఖమే నరకం అంటే చిన్నదానికి కూడా ఈమె ఏడుస్తుంది. చూడు, వీళ్ళిద్దరూ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్. సో ఈ చిన్నదానికి ఏడుస్తున్నప్పుడు తను ఏమనుకుంటుందంటే తను నరకంలో ఉన్నట్లుంది, చూడు జాంబీస్ ఉన్నట్లు. ఇదంతా రియల్ కాదు, ఇమాజిన్గా అనుకుంటుంది. జాంబీస్ ట్రాప్ చేస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. ఇక చూడు జాంబీస్ అన్నీ. మనం ఎప్పుడైనా ఏడుస్తే కానీ బాధపడితే కానీ మనకి నరకంలో ఉన్నట్లు ఫీల్ అవుతాం. అది ఆపోజిట్, మనం ఎప్పుడైనా సంతోషంగా హ్యాపీగా ఉంటే స్వర్గంలో ఉన్నట్లు ఉంటాం. బాయ్. నేను నెక్స్ట్ పద్యంలో వీడియోలో నిన్ను కలుస్తాను. బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, బెల్. సో ఇవన్నీ చూపియండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీతో కలుస్తాను. బాయ్.